గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలను టీడీపీ నాయకులు దౌర్జన్యంగా లాక్కునేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ మహిళలంతా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం నంద్యాల జిల్లాలోని నంద్యాల మండలం కానాల గ్రామంలో ఉన్నాము. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చాలామంది లబ్ధిదారులకు సుమారుగా 650 మంది లబ్ధిదారులకు ఈ యొక్క ఇళ్ల పట్టాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఇచ్చారు. అయితే ఈ యొక్క ఇళ్ల స్థలాలు ఇప్పుడు అమాంతంగా రేటు అధిక ధరకు పలకడంతో ఇక్కడున్న ఇళ్ల స్థలాలను కాచేందుకు టీడీపీ నాయకులు కుట్ర పన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడున్న మహిళలంతా దౌర్జన్యంగా వాళ్ళ ఇళ్ల పట్టాలను లాక్కునే ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు. ఇందుకు మహిళలంతా ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఆ యొక్క ఇళ్ల స్థలాల్లో ఇల్లులు కట్టుకొని ఉండాలనే ఒక ఉద్దేశంతో ఉన్న నేపథ్యంలో ఈరోజు చూసుకున్నట్లయితే టీడీపీ నాయకులు తమ దగ్గర నుండి దౌర్జన్యంగా ఈ యొక్క ఇళ్ల స్థలాలను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారంటూ మహిళలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి ఫరూక్ ఇంటి ముందర కూడా ఆందోళన చేసి తమ నిరసనని వ్యక్తపరుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం కానాల గ్రామంలో ఉన్నాము. ఇక్కడ చాలామంది మహిళలు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎందుకు మీ యొక్క ఇళ్ల స్థలాలను టీడీపీ నాయకులు దౌర్జన్యంగా తీసుకోవాలని చూస్తున్నారంటారు? ఇల్లు కట్టించుకోలేదు సార్. మా ఆయనకు బాగాలేక పచ్చవాతం వచ్చి పడిపోయింది. మేము కట్టుకునే పరిస్థితిలో లేం సార్. ఆయనకు చూపించుకుంటానే ఉండాము, కట్టించుకోవాలని ఉండాము, బాడిగిళ్ళల్లో ఉండాము. మేము మా పరిస్థితి బాగాలేక కట్టించుకోలేదు సార్. మా ఇప్పుడు గుంజుకుంటున్నారు సార్. మేము ఎందుకు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటారు? వాళ్ళు ఎందుకు చేస్తున్నారో మళ్ళీ ఏం చేస్తున్నారో మా స్థలాలు గుంజుకుంటున్నారు సార్. ఇప్పుడు రేట్ ఎక్కువ వలుకుతున్నాయని మళ్ళీ మేము ఏడుండాలా? ఎన్నడో ఇచ్చిన స్థలాలు ఈ పొద్దు గుంజుకుంటున్నారు సార్. మేమేం చేయాలి సార్? మళ్ళీ మేము ఏడుండాలా? మీ దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నారు వాళ్ళు? అసలు బేసమటాలు వేసుకుని లేదు సార్. ఇప్పుడు ఏదో పైర్లు వచ్చినాయి వేసుకోవాలనుకుంటున్నాము. ఈ పొద్దు వేసుకునికుండా పోలీసులను పెట్టి కొట్టించి ఇట్లా చేస్తున్నారు సార్ మమ్మల్ని. అసలు ఏమంటారు? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటారు? ఏమో సార్, ఇచ్చినారు మాకు ప్రభుత్వం. ఇప్పుడు ఈ పొద్దు లాక్కుంటే ఎట్లా సార్? మాకు పరిస్థితులు ఉంటాయి కదా, కట్టుకోవాలని పరిస్థితి. మేము లేచా అని పనులకు పోతాము, కట్టుకోవాలి కదా, టైం ఇవ్వాలి కదా. ఇట్లా గుంజుకుంటే అకస్మాత్తుగా ఎట్లా మా పరిస్థితి? ఈ పొద్దు మేము ఇట్లా గుంజుకుంటే మాకు ఇండ్లు లేవు. ఈ పొద్దు మేము గుంజుకుంటాము, రేట్లు వలుకుతున్నాయి. అక్కడ ప్రభుత్వం వేరే మారిందని ఇట్లా తీసుకుంటే ఎట్లా సార్? మాకు అన్యాయం చేస్తే ఎట్లా? మాకు పిల్లలు ఉన్నారు, మాకు స్థలం ఉండాల్సిందే. మీరు టైం ఇవ్వాలా మాకు టైం ఇవ్వాలి. టైం ఇచ్చి మేము వేసుకుంటాం. బేసిమటలు దబిక్కిన వచ్చి మీరు స్థలాలు గుంజుకుంటాము, మీరు వేసుకోలేదంటే ఎట్లా? మా పరిస్థితులు ఉంటాయి కదా వేసుకునే పరిస్థితులలో. అంటే వీళ్ళంతా ఎందుకు ఈ విధంగా చేయాలనుకుంటున్నారట? ఏమో సార్, వాళ్ళు ఇంకా అక్కడ ప్రభుత్వం మారింది, వాళ్ళకు అక్కడ పలికింది రేట్లు వలుకుతున్నాయి. మేము ఇచ్చామని ఆశ చూపించి ఎవరు కొద్ది వాళ్ళు తీసుకుంటే ఎట్లా సార్? మేము ఈ పొద్దు ఎప్పుడో ఇచ్చిన స్థలాలు ఈ పొద్దు గుంజుకుంటే ఎట్లా సార్ మాకు? మరి అంటే ఇంత ఖరీదైన స్థలాన్ని మీకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు కదా, మరి అప్పుడేమనిపించింది అంటారు? అప్పుడు ఇచ్చినారు సార్ ప్రభుత్వం. బీదలకు లేదని ఇల్లు లేదని ఇచ్చినాడు సార్. ఈ పొద్దు ఇల్లు వచ్చి ప్రభుత్వం మారని తీసుకుంటే ఎట్లా సార్? మాకు ఇప్పుడు లేదని మాకు ఇచ్చినాడు. ఈ పొద్దు ప్రభుత్వం వేరే పలికింది అని రేట్లు వచ్చినాయని తీసుకుంటే ఎట్లా సార్? మాకు అన్యాయమే కదా. మీరు మంత్రి గారిని ఏం కోరుకున్నారు, ఏం అడిగారు మంత్రి? మా స్థలాలు మాకు కావాలా, మేము ఈ స్థలాలు ఇంట్లో వేసుకుని టైం ఇవ్వాలా. మాకు వచ్చి మేము ఇంట్లో ఉంటే ఇస్తాం, వేసుకుంటే ఇస్తాం, లేకుండా అంటే ఎట్లా సార్? మాకు టైం ఇవ్వాలా. మాకు ఈ టైం ఇచ్చి మేము బేసమటలు వేసుకుంటాం, ఇల్లు కట్టుకుంటాము. మాకు లోన్లు లోన్లు ఇవ్వలే, ఏమి ఇవ్వకుండా మీరు ఇప్పుడు కట్టుకోలే, మేము తీసుకుంటాము, ఇప్పుడు వేసుకోలే, ఎన్నాళ్ళ నుంచి అట్నే పెడితే ఎట్లా సార్? ఇప్పుడు అంటే వాళ్ళ ఆలోచన ఎట్లా ఉందమ్మా? అంటే మీరు ఈ యొక్క ఇళ్ల స్థలాల్లో ఇల్లు కట్టించుకోలేదని చెప్పేసి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఇక్కడ రేట్లు పెరిగినాయి కదా, ఖచ్చితంగా దీన్ని ఎట్లయినా కానీ వాళ్ళు కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారా? వాళ్ళు కబ్జా చేస్తున్నారు, రేట్లు వచ్చినాయేనో ఎట్లెట్లో సార్? మనకేం తెలుస్తుంది? మాకు ఇచ్చినారు రేట్లు, వాళ్ళ ప్రభుత్వం మారింది, రేట్లు వచ్చినాయి, తీసుకొని వాళ్ళ ఎట్టెట్లలో వాళ్ళ ఆలోచనలు సార్. మాకైతే మాకు ఇవ్వాలా. మీకేమనిపిస్తుందమ్మా? ఏం లేదు సార్, అదే రేట్లు ఎక్కినాయి, వాళ్ళకు వద్దు అన్ని వైసీపీ వాళ్ళకి ఇచ్చినారని గుంజుకుంటున్నారు సార్. అంతా వైసీపీ వాళ్ళకే ఇచ్చినారంట, వాళ్ళకి ఎవరికి లేదని నిన్న పార్కు దగ్గరికి పోతే పార్కు కానీ ఆ మాటని అన్నాడు. మేము కబ్జా చేసి 3 నెలల తర్వాత చెప్తామంటున్నారు. అంటే మంత్రి ఏమన్నాడు మీరు మాట్లాడినప్పుడు? ఈ మాట అన్నాడు సార్, మేము ఎంక్వైరీ చేసి 3 నెలల తర్వాత చెప్తాడంట. అంతవరకు మీరు వేసినా కుక్కలేంత పడగొడతాం, మీరు ఏది వేసినా కానీ మేము కుక్కలేంత పడగొడతామని చెప్పినారు. ఎందుకు ఇంత దౌర్జన్యం చేస్తున్నారంటారు? ఇంక ఎందుకో సార్, మళ్ళీ ఓట్లేసి గెలిపించినాము కదా చంద్రబాబు నాయుడిని, ఇంకా గెలిపించినందుక మాకు ఇది మా చెప్పుతో మమ్మల్నే కొడుతున్నాడు. ఇంకంతే. ఏమైందమ్మా, ఏం జరుగుతుంది ఈ యొక్క కానాల గ్రామంలో? మా పరిస్థితి కూడా అదే. మాకు ఏ ఇంటి స్థలం లేదు, బాడీ ఇంట్లో ఉండము సార్.
ఏకుడమ్మని ఇట్లా వేసుకుంటాం అని చెప్పకుండా చేసి ఎట్లా వేసుకుంటాం సార్ మేము టైం ఇవ్వాలి కదా మాకు 2 నెలలో 3 నెలలో ఆ పరిస్థితే సార్ అందరిది ఈ పరిస్థితే ఇంకా ఎట్లా అనిపిస్తుంది అంటారు మీరు ఒక ఏదో పనులు చేసుకుంటూ ఆ కుటుంబాన్ని ఆసరాగా చేసుకుంటూ ఉన్న మీరు ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చి మా స్థలాలు మాకు కావాలని చెప్పేసి ఆందోళన చేస్తున్నారు కదా, ఏమంటున్నారు మంత్రి గారు? ఉన్న పలంగా వచ్చి మా స్థలాలు మాకు ఇవి మీవి కాదు, కబ్జా చేసుకొని ఉన్నాయి, పట్టాలే కాదు అంటున్నారు సార్. ఇవి మరి ఉన్నాయా పట్టాలు మీకు? ఇవి పట్టాలే సార్, చూడండి ఇవి పట్టాలే సార్, మాకు స్వయాన ఇచ్చినటివే, జగనన్న ఇచ్చిన స్థలాలే సార్ ఇవి. ఉన్న పలంగా వచ్చి ఇప్పుడు లేదు, ఎవరు వేయాల్సిన అవసరం లేదు, మేము తర్వాత 3 సెంట్లు ఇచ్చాము, ఇవి తీసుకొని ఎంక్వైరీ చేసి అంటున్నారు సార్. ఉండేటివి తీసుకొని ఏమి ఇస్తారు సార్ మళ్ళీ వాళ్ళు? ఇప్పుడు ఇది ఇచ్చిన నెల రోజులకే మా ఆయనకి యాక్సిడెంట్ అయింది సార్. 3 పిల్లలను చదివించుకోవాల, ఆయన యాక్సిడెంట్ అయ్యి సరిగా పని చేయలేకున్నాడు. మా పరిస్థితులను బట్టి మేము కట్టించుకోవాలి కదా సార్, బాడిగలు కట్టుకొని పిల్లలను చదివించుకోవాలంటేనే ఇబ్బంది అయింది. ఉన్న ఇచ్చిన దాంట్లో వీళ్ళు చూసుకొని కట్టుకుంటాం సార్, తీసుకుంటామంటే ఎట్లా సార్? ఇప్పుడు అంటే వాళ్ళు మీరు ఇల్లు కట్టలేదనుకొని వాళ్ళు లాక్కోవడానికి ట్రై చేస్తున్నారా? ఖాళీ స్థలాలు ఉన్నాయి కాబట్టి లాక్కుంటున్నాం అంటున్నారు సార్. ఇప్పుడు ఒకవేళ మేము లాక్కుంటున్నామంటున్నారని మీరు సపోజ్ చేసి వేసుకుంటామన్నా వేసుకొనియకున్నారు సార్. వాళ్ళ ఆలోచన ఏమనిపిస్తుంది మీకు? ఏం లేదు సార్, ఇక్కడ అన్ని రేట్లు పెరిగినాయి, బాగా రేట్ అయిన స్థలం ఇది. రేట్ అయిన స్థలం అనేసరికి వాళ్ళు లాక్కోవాలని చేస్తున్నారు. ఏంటమ్మా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మీరు చూసిన ఇళ్ల పట్టాల్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి మీకు ఇచ్చారని చెప్పేసి వాళ్ళ ఉద్దేశపూర్వకంగా మీ స్థలాలు లాక్కుంటున్నారా, వేరే ఏదైనా కారణం ఉందంటారా? ఏమన్నా మాకు తెలియదు, ఏదైనా కారణం ఉందో లేదో, మా స్థలాలు మాకు కావాలా అంతే. మేము లాక్కుంటే మేము ఇయ్యము అంతే. ఏం కోరుకుంటున్నారు మీరు? మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం. మాకు న్యాయం కావాలి, మా స్థలాలు మాకు కావాలా, లాక్కొనికి మేము ఇయ్యము. ఏంటి అసలు మీ పరిస్థితి ఏంటి? నాకు 4 పిల్లలు సార్. నా భార్య చనిపోయింది, డెత్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్నీ ఉన్నాయి. నాకు 2011లో ఇంట్లో పట్టించినారు. నేను ఏదో పని చేసుకుంటే బతకాలేకపోతలే. నా భార్య చనిపోయినా అంటే దిగులతో నేను ఏం పని చేయను. ఎప్పుడంటే ఇప్పుడు తాగుతా, ఏడంటే ఆడ పడిపోతా. మా పిల్లలను పోషించేతో లేరు. ఏదో మా అమ్మ పనికి పోయి తెచ్చి తాకుతుంది. ఆమెకి 80 ఏళ్ళు ఉన్నాయి వయసు. అది పింఛన్తో బతుకుతుంది. వీళ్ళని బతికించుకుంటుంది. వీళ్ళు గర్ల్స్ హై స్కూల్లో చదువుతారు సార్. మాకు ఇది ఇచ్చిందే ఒకటి, మాకు పట్ట 4 పిల్లలు ఉన్నారు. నేను ఎట్లా బతికించుకోవాలా? ఆ పట్టానే లాక్కుంటామంటే ఎట్టా సార్? ఏదో సప్పో చేసి కొట్టమో రేకుల చెడ్డ వేసుకుంటామన్నాము, దాన్ని కూడా ఆపుతామంటున్నారు. పోలీసు వాళ్ళు ఎప్పుడంటే ఇప్పుడు వస్తున్నారు. మా పరిస్థితి ఎట్టా సార్? 4 ఏంటమ్మా అంటే అసలు మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు మీరు మంత్రి గారిని కూడా కలిశారు కదా, అధికారులు కానీ మంత్రి కానీ ఏమంటున్నారు? ఆయన ఎంక్వైరీ చేసుకోవాలంట సార్. పట్టాలు ఎవరు వాళ్ళకి తెచ్చామన్నారు. నా స్థలంలో నేను వేసుకునే సార్. ఇప్పుడు బండలు బాతుకునే, నేను బోరు వేసుకొని బోరు వేయించుకొని 1.5 నెల అయింది. బండలు బాతుకుని ఇప్పుడు తలారులు పంపించినారు సార్ వీడికి ఆపరని. నేనైతే ఆపను సార్, నేనైతే రేకుల చెడ్డ వేసుకుంటా సార్. వాళ్ళు ఎంక్వైరీకి వచ్చి ఏమన్నా కుక్కలైన్ పెట్టినారనుకో నేనైతే మందు తాగి అన్నీ చస్తా సార్. అంటే వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉందంట? వాళ్ళ ఆలోచనలు వాళ్ళకే తెలుసు సార్. వాళ్ళు ఇచ్చినారు పట్టాలు, ఎంక్వైరీ చేసుకోవాలి సార్. ఎంక్వైరీ చేసుకున్నాక చెప్పవని వాళ్ళను. మా పట్టాలలో మేము వేసుకుంటున్నాం కదా, జగన్ ఇచ్చిన పట్టాలలో వేసుకునే దాంట్లో బండలు బాతుకునే దాంట్లో ఇప్పుడు పీకుతాము వేయాకరంటే ఇంకా ఇప్పుడు ఏం చేయాలి సార్? 2 లక్షలు పెట్టుబడి పెట్టుకునే దానికి కష్టం మీద నీడు వేసుకుందామంటే పెద్ద ఆపరేషన్ జరిగి వేయించుకోలే సార్. నేను మొదలుపెట్టి 3 నెలలు అయింది సార్. రేకులు వేయించుకోవాలని దాంట్లో ఉందామని. ఆ లోన్లు ఎప్పుడు శాంక్షన్ అయితే మేము ఎప్పుడు కట్టించుకోవాలి సార్? ఇది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న కానాల గ్రామస్తులు 650 మంది లబ్ధిదారులు ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ చాలామంది పేదవారు కూలీనాలి చేసుకొని ఆ యొక్క సొంత ఇంటి కళను నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో తీసిపెట్టుకున్న ఇళ్ల స్థలాలను ఈరోజు టీడీపీ నాయకులు కబ్జాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగానైనా ఈ యొక్క ఖరీదైన యొక్క స్థలాలను కాజేయడానికి పూర్తి స్థాయిలో ఒక పథకం ప్రకారంగా ఇక్కడ ఉన్న వారిని అంతా తప్పించి వారి ఆధీనంలోకి తీసుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేయడంపై మహిళలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ యొక్క జిల్లా కలెక్టరేట్తో పాటు మంత్రి ఇంటి ముందర కూడా వాళ్ళు ఆందోళన చేశారు. అయితే మంత్రి కూడా సరిగా స్పందించకపోవడంతో మహిళలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఏదైతే తమ ఇళ్ల స్థలాలు ఉన్నాయో వాటి కోసం తమ ప్రాణాలైనా కోల్పోతాం, కానీ ఆ యొక్క ఇళ్ల స్థలాలు మాత్రం వదిలే ప్రసక్తి లేదంటూ మహిళలంతా హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, నంద్యాల జిల్లా. మా నాన్న ఒక్కడే సార్. మా అమ్మ చనిపోయింది. మేము ఎట్లా సార్? మాకు స్థలం వాళ్ళు వెనక్కి తీసుకుంటా అంటే మేము ఎలా సార్? మేము ఎలా బతకాలి? మా నాన్న తాగుతాడు, మేము ఎలా బతకాలి సార్? మా అబ్బా చనిపోయినాడు, మా జడ్జి ఒక్కతే మమ్మల్ని పోషించాలి, మేము ఎలా బతకాలి?
మేము స్థలం లేకుంటే బతకలేము సార్. మాకైతే స్థలం కంపల్సరీ కావాల్సిందే. వీళ్ళు దౌర్జన్యానికి అయితే కన్ఫామ్ వస్తున్నారు, న్యాయానికి రాకున్నారు. న్యాయానికి కన్ఫామ్ రావాల్సిందే. దౌర్జన్యానికి వస్తే మేము ఒప్పుకోము. న్యాయానికి రావాలని మేము కోరుకుంటున్నాం. దౌర్జన్యానికి అయితే రాకూడదు. హలో సార్, నాకు 3 పిల్లలు సార్. నాకు ఒక కొడుకు, 2 పిల్లలు ఆడపిల్లలు సార్. నా భర్త పొద్దలక్షం కూలికి పోయి పని చేసుకొని బతకాలి సార్. మాకు ఈ స్థలం లేకుంటే మేము బ్రతకలేము సార్. నాకు చిన్న పాపోడు సార్. మా వారు పొద్దలక్షం కూలికి పోయి పని చేస్తేనే మేము బతకగలుగుతాం. ఈ స్థలాన్ని తీసుకుపోయి టీడీపీ వాళ్ళకి అంకితం చేస్తారంట సార్. మా తీసుకెళ్ళి ఇది టీడీపీ వాళ్ళకి ఇవ్వాలని సార్. మేము ఎలా బతకగలం సార్? మేము ఎలా బతకాలి సార్? మాకు కట్టుకోనికి స్తోమత కూడా లేదు. నాకు 3 పిల్లలు సార్. నాకు 2 ఆడపిల్లలు. నా భర్త పని చేస్తూనే మేము బతకగలం సార్. మాకి ఇది కావాలి సార్. మాకి ఒక గవర్నమెంటే పట్ట ఇచ్చింది సార్. లేదు సార్, ఇది తీసుకుపోయి టీడీపీ వాళ్ళకి ఇవ్వాలని సార్. ఒక సంవత్సరం పాటు టైం ఇస్తే మేము కట్టుకోగలుగుతాం సార్. నాకు 2 ఆడపిల్లలు సార్. ఒక సంవత్సరం పాటు టైం ఇస్తే మేము కట్టుకోగలుగుతాం సార్.